చెరువులు లేవు, చేపలు లేవట. పిఎం మత్స్య సంపద యోజనలో భారీ అక్రమాలు జరిగినాయట. ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది. చెరువులు లేవు, చేపలు లేవు. చేపల చెరువులు తవ్వకుండానే తవ్వినట్లుగా రికార్డులు క్రియేట్ చేసిరట. అంటే చెరువు తవ్వినము, ఇక్కడ ఆ ఫండ్స్ని దీనికోసం వాడినామని క్రియేట్ చేసిరట. 2 సంవత్సరాల్లో దాదాపు 80 కోట్లు దుర్వినియోగం చేసిరట. అక్రమాలు ధృవీకరించిన విచారణ బృందం వ్యవహారం బయటికి రాకుండా తొక్కిపెట్టిన వైనం. మత్స్యశాఖ డైరెక్టరేట్లోని ఒక ఉన్నతాధికారి హస్తం. వరుసగా ఒకే సంస్థకు రొయ్య పిల్లల సరఫరా టెండర్లు. ఎప్పుడు జరిగింది ఇది? ఏ ఇయర్లో జరిగింది మరి? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకానికి ఎంపికయ్యారు. చేపల చెరువులు తవ్వారు. చేపలు పెంచుతున్నామంటూ భారీగా సబ్సిడీలు పొందారు. కానీ వెళ్ళి చూస్తే అక్కడ చెరువులు లేవు, చేపలు లేవట. కేవలం కాగితాలపైనే చెరువు ఉన్నది, కాగితాలపైనే చేపలు ఉన్నాయి. కొందరు లబ్ధిదారుల పేరిట అధికారులే దండుకున్నారట. మొత్తం కోట్ల రూపాయలు వెనకేసుకున్నారట. గతంలో కూడా దీనిపైన ఫిర్యాదులు వస్తే విచారణ జరిపిన కేంద్రం ఎన్నో అవకతవకలు ఉన్నట్టుగా తేల్చింది. మూడేళ్ళైనా నివేదికను ఇంకా బయటపెట్టలేదట. అంటే ఈ కేంద్రం సంబంధించిన స్కీముల్లో, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన స్కీముల్లో అక్రమాలు జరిగితే ఇక్కడ ఉన్న నాయకులు కాంప్రమైజ్ అవుతారు. మరి 3 ఏళ్ల కింద ఎప్పుడో నివేదిక బయటకు వస్తే ఇంతవరకు దాని మీద యాక్షన్ లేదంటే మరి ఎవరితో కాంప్రమైజ్ అవుతున్నట్టు? సదరు అక్రమార్కులపైన ఇంతవరకు చర్యలు చేపట్టాలి. అయితే ఈ వ్యవహారంలో రాష్ట్ర మత్స్యశాఖ డైరెక్టరేట్లోని ఒక ఉన్నతాధికారి హస్తం ఉన్నట్లు తాజాగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో అక్రమాల వ్యవహారం బయటకు వచ్చింది. 80 కోట్ల మేర దుర్వినియోగం అయిందట. కేంద్రం దేశవ్యాప్తంగా కొత్త చేపల చెరువుల తవ్వకానికి, చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తుంది. 2.5 ఎకరాల విస్తీర్ణంలో తవ్విన చేపల చెరువును ఒక యూనిట్గా తీసుకుంటారు. ఒక్కో యూనిట్ విలువ 11 లక్షలు. అందులో 60% సబ్సిడీ కింద అందుతోంది. ఇక కోల్డ్ స్టోరేజీలు, బయో యూనిట్ల నిర్మాణానికి 8 లక్షల చొప్పున రుణ సహాయాన్ని అందిస్తారు. ఇందులో కూడా 3,20,000 రూపాయల సబ్సిడీ వస్తుంది. అయితే రాష్ట్రంలో ఈ పథకంలో భారీగా అక్రమాలు జరిగాయని, 2 సంవత్సరాల వ్యవధిలో 80 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని కేంద్రానికి కంప్లైంట్స్ వచ్చినాయి. దీంతో కేంద్రం విచారణకు ఆదేశించింది. రాష్ట్ర మత్స్యశాఖ డైరెక్టరేట్ నుంచి ఒక సీనియర్ అధికారి నేతృత్వంలోని బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఫర్ ఎగ్జాంపుల్, నల్గొండ జిల్లాలో 2,50,00,000, రంగారెడ్డిలో 4 కోట్ల దుర్వినియోగం జరిగినట్టుగా తేల్చింది. పలు రకాల అక్రమాలను గుర్తించింది. చెరువుల నిర్మాణ విస్తీర్ణం, ఎంబుక్లో నమోదైన వివరాలకు పొంతన లేదు. చేపల చెరువుల ఆచూకీ లేదు. చెరువులు నిర్మించినట్టుగా పేర్కొన్న ప్రదేశాలు కూడా దొరకలే. ఒక చోట అసలు చెరువే కనిపించకపోగా మరో చోట చిన్న గుంత కనిపించిందట. చేపల పెంపకం ఏమీ జరగలేదని పలువురు లబ్ధిదారులు విచారణాధికారులకు వివరించారు. ఇక ఒక చోట అయితే హెక్టార్ విస్తీర్ణంలో చేపట్టిన చేపల చెరువు నిర్మాణానికి 7,99,851 రూపాయలు లెక్క చూపించారట. లబ్ధిదారుకు కేవలం లబ్ధిదారుకు కూడా సబ్సిడీ కూడా వచ్చింది. ఎంత? 3,50,000 సబ్సిడీ వచ్చింది. కానీ చేపల పెంపకం జరగలే. ఇంకో చోట 41 లక్షలకు పైగా పని విలువ చూపిస్తే ఏకంగా 47,60,000 సబ్సిడీ తీసుకున్నారట. ఇట్లా మొత్తం దందానే అటిది. 2023 ఏప్రిల్లో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్కు నివేదిక వచ్చింది. అంటే ఇదంతా పోయిన గవర్నమెంట్ హయాంలో, కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో జరిగింది. ఇప్పుడు ఇదేక్కటే కాదు కదా, గొర్రెలకు సంబంధించింది పెద్ద స్కాము. అసలు ఆ గొర్రెల స్కామ్ ఏమైందో ఇంతవరకు అడుగు ముందుకు పడ్డదా? ఎవడన్నా అరెస్ట్ అయిందా? అమాయకుడు ఒక ఆఫీసర్ని అరెస్ట్ చేసి లోపలేసి పాపం అన్యాయంగిరికి ఇచ్చారు. అసలైనోడు మంచిగా ప్రశాంతంగా తిరుగుతున్నాడు. మరి ఏమైనా రేవంత్ రెడ్డి ఏం చేసినాం? ఇక్కడ ఉన్నది అట్లే ఉన్నది. మన ఆడ ప్రధానమంత్రి, మరి ఆ ప్రధానమంత్రి ఏం చేసిండు? ఎవరితో కుమ్మక్కయ్యారు? ఈడ ఉన్న స్కామ్లలో వీళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు, పైన జరిగిన వాటిలో వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు. అంటే 3 పార్టీలు ఒకరినో కూడా కాపాడుకుంటున్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఇంకా భయంకరంగా చేపల చెరువుల వ్యవహారం వెనుక మత్స్యశాఖ డైరెక్టరేట్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఒక ఉన్నతాధికారి హస్తం ఉందట. కీలకమైన ప్రణాళికా విభాగం దశాబ్ద కాలానికి పైగా సదరు అధికారి చేతుల్లోనే ఉందట. అంటే 10 ఏళ్ళకి పైగా ఒక్కడే ఉన్నాడట. ఇక వాడు ఒక్కడనే పెట్టిన తర్వాత ఒక్కడనే ఎందుకు పెడతారు? అక్రమాలు చేయడానికి పెడతారు. మొత్తం ఆ అధికారి కనుసన్నల్లోని వ్యవహారం అంతా జరుగుతున్నదట. ఎంత సంపాదించిండో పెద్ద మనిషి. 4 ఏళ్లుగా ఒకే కంపెనీకి రొయ్యల టెండర్ అట. రాష్ట్రంలో రొయ్యల సాగును ప్రోత్సహించేందుకు ఎంపిక చేసిన రిజర్వాయర్లు, చెరువుల్లో రొయ్య పిల్లలు పోసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నది. 2025-26లో
ఎంఎస్ఆర్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 5,40,00,000 రొయ్య పిల్లలను సరఫరా చేసే టెండర్ దక్కింది. గత 4 సంవత్సరాలుగా కూడా ఆ కంపెనీకే సరఫరా కాంట్రాక్ట్ ఇవ్వడం గమనార్హం. మత్స్యశాఖ డైరెక్టరేట్లోని ఒక ఉన్నతాధికారి దీని వెనుక ఉన్నాడట. నిజానికి ప్రతి ఏటా సుమారు 116 కోట్లు ఖర్చు చేస్తున్న ఉచిత చేప పిల్లలు రొయ్య పిల్లల పంపిణీ పథకంలో 50% పైగా నిధులు దుర్వినియోగం అవుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకుంటలేరట. ఎంత ఘోరం ఇది అసలు. ఈ పథకాన్ని ఎలక్షన్లో మాత్రం చాలా పెద్ద పథకం కింద ప్రమోట్ చేసుకుని ఓట్లు తీసుకుంటారు. చివరికి దీని వెనకాల జరుగుతున్నది ఏంటంటే పెద్ద స్కామ్, అవినీతి.